బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, హోలీ రోజున గమనిస్తే మురుమురాలు, అలాగే చిన్నపిల్లలకు చక్కెర కేళీలు పేరు ఇలా దండలాగా వేస్తారు. ఎందుకనంటారు? ఇది ఉత్సవ భాగంలో ఆ పిల్లలకు మాధుర్యాన్ని ఇవ్వటానికని వారిలో స్నిగ్ధమైన మనస్సు, అంటే వారిలో ఏ దోషం ఉండదు, పిల్లలకి ఏ భావన తెలియదు. అలాంటి ఏ భావన లేనటువంటి వాడికి పెద్దవారిలో ఉన్నటువంటి దుష్ట భావన పోయాక ఆ మధురేణ సమాపయేతను ఒక వచనం ఉందమ్మా. ఏదైనా కూడా మధురేణ అంటే లాస్ట్ చివరి మాటలు ప్రేమగా, ప్రీతిగా, అభిమానంగా, తీయదనంగా ఉండాలి. అందుకని ఆ పిల్లలకు పెంచటానికని, మంచిది చెప్పటానికని వసంత ఋతుతో మొదలైనటువంటిది ఈ చివరి మాసంలో వచ్చేసరికి ఆ పిల్లలకు మంచి దానాన్ని చెప్పటానికనే ఆ తీపి పదార్థాలను మెడలో దండలుగా వేసి ఉత్సవాలు చేసి వాళ్లకు అది అభివర్ణిస్తూ ఉంటారు. కొన్ని అవి ప్రాంతీయ పండగలుగాను కూడా కొన్ని చోట్ల ఉన్నటువంటిది. అది గురుగారు, ముఖ్యంగా ఏంటంటే హోలీ అనేసరికి మనకి నార్త్లో బృందావన్లో కానివ్వండి, బన్కే బిహారీ ప్రాంతాల్లో కానివ్వండి, అసలు వసంతోత్సవం, ఈ రంగుల పండుగ అనేది చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. అంటే ఈ రాధామాధవులకున్న సంబంధం హోలీకున్నది ఏంటి? ఇక్కడ వసంత ఈ హోళీ కేళి ఏదైతే ఉందో మనకి ఇక వసంత ఋతు ఆగమనం అవుతూ ఉంది. శిశిరం పోయి వసంతం వస్తుంది. ఈ ఋతువుల పరిగణనలో ఒక లెక్క ఎలా తీసుకుంటారంటే, తిథులలో పాడ్యమి నుండి పౌర్ణిమ అమావాస్య దాకా ఒక లెక్క అవుతే పౌర్ణమి టు పౌర్ణిమ ఒక లెక్క. అవును, పౌర్ణమి టు పౌర్ణిమ ఒక లెక్క. ఆ లెక్కన ఫాల్గుణ మాసం సమాప్తి అయినట్టే. పౌర్ణమికి మళ్ళా పౌర్ణమి వచ్చేదాకా ఇంకొకటి ఋతు మొదలంటే వసంతం ఇంకా ఆగమిస్తూ ఉంది. ఇప్పుడే ఈ చెట్లలో ఉన్నటువంటి అన్ని ఆకులు పడిపోయి కొత్త చిగురు వచ్చి అన్నీ రేపు ఉగాది వస్తుంది. ఉగాది పచ్చళ్ళు చేసుకుంటాం. అప్పటికి అన్నీ కొత్తగా నవజాత పల్లవాలన్నీ కూడా అప్పుడు మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగా ఉత్తర భారతంలో రాధాకృష్ణులకు విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. నవ దంపతులు వారు వివాహం, ఇప్పుడు మీకు మాఘమాసం ఫాల్గుణ మాసంలో విశేషమైనటువంటి పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉంటాయి. ఈ పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పుడు వారికి వివాహం జరిగాక వేరే ప్రాంతానికి వెళ్ళి అన్యోన్య దాంపత్యానికి కావలసినటువంటి ప్రకృతి కూడా వారికి అనుకూలంగా ఉండాలి. కావున అట్మాస్ఫియర్ అని అంటాం కదా, అలాగా ఆ ప్రకృతి సహజ సిద్ధత చల్లగా ఉంది అని అంటే రమణీయంగా వీరి దాంపత్య జీవనం కూడా అన్యోన్యంగా గడుస్తుంది. ఆ రకంగా ఇక్కడ రాధాకృష్ణులు ఒక సంప్రదాయంలో రాధాకి విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు, ఇంకొక సంప్రదాయంలో రుక్మిణీదేవికి విశేషమైనటువంటి స్థానం ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా రాధను వివాహం చేసుకున్నట్టు ఎక్కడ కనిపించదు మనకు. కేవలం కృష్ణుడితో ఉంది అన్నటువంటి మాత్రమే దాన్ని చెబుతారు. ఆ బృందావన విహారి అయినటువంటి కృష్ణుడు తను ఆ రాధతో ఉండి ఆ సరస సల్లాపాలో కేళిలో ఉన్నాడు అన్నటువంటి దానికి ఒక సాంకేతికంగా ఉత్తర భారతంలో ఉంది. లేదా ఇటు జగన్నాథపురి ఒడిశా ప్రాంతంలో కూడా దాన్ని విశేషంగా ఆచరిస్తారు. ఈ మన్మథ దహనం, కామదహనం, ఇది పరమ శివుడు తన భృకుటితో దహనం చేసినటువంటి దానికి సాంకేతికంగా చేసేటువంటి ఉత్సవ పర్యాయంగాను, లేకపోతే రాధా మనోహర్ వారి ఉత్సవ పర్యాయంగాను దీన్ని మనం అభివర్ణించవచ్చమ్మా. For more videos like this, subscribe Big TV channel.